తామరు శ్రీశైలం వెళ్ళినప్పటి నుంచి ఆ స్వామికి మన మీద దయ తప్పిందండి అయ్యా. దేవుడికి దయ తప్పడం ఏమిటయ్యా? ఆ? ఆ, దయ పేరే దేవుడు. మనకి దెబ్బ తగలగానే ఆయన అనేస్తే ఎలా? తప్పు చేసినప్పుడు బిడ్డను దండిస్తే తల్లికి దయ తప్పిందంటామా? ఏమో, ఏడాది పాటు రేయింబావులు చేలోనే ఉండి కట్టబడ్డామండి. బంగారం పండించామండి. ఏడాది కట్టాన్ని కిట్టమ్మ తల్లి 3 రోజుల్లో తుడిచిపెట్టేసిందండి. దేవుడి దయగా పోలు. 1 కాదు 2 కాదు 3 సార్లు తిరిగి తిరిగి ఎరగబడ్డ వరద ఇసుక మేటేసి పంటని కప్పేసి చంపేసిందండి. ఇది కూడా ఆడిదయ్యే అనుకోవాలా? పోనీలే ఆ మెట్ట పంట అయినా మిగిలింది. ఆ పెసర గింజలు నువ్వు గింజలు ఉన్నాయి అనుకుంటే ఒకనాడు మిడతల దండు వచ్చేసి మింగేసి మిగిలిన గింజని పెట్టలు తినేసి. ఇది కూడా దేవుడి దయ అంటారా?